ఒక విచిత్రమైనటువంటి స్టేట్మెంట్ ముందు విందాం. భవిష్యత్తులో నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఈ కుప్పం నియోజకవర్గాన్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం. ఇక్కడ పండిన కూరగాయలు ప్రపంచానికి ఎగుమతులు చేస్తాం. ఈ ప్రాంతంలోనే మళ్ళా ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి కార్గో ద్వారా మీరు విదేశాలకి మీ కూరగాయలు పండించి పంపించే బాధ్యత నేను తీసుకుంటా. చివరికి ఈ సరహా జోకుల దగ్గరకు వచ్చింది. ఏంటది అసలు? కూరగాయలు విదేశాలకు పంపించడం. కుప్పం ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు ముఖ్యమంత్రిగా ఆయన? ఇది 14 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి కదా, లేదా సుదీర్ఘకాలం పాటు అక్కడ ఎమ్మెల్యే ఆయనే కదా, ప్రతిపక్ష నాయకుడు ఆయనే, ఎమ్మెల్యే ఆయనే. క్రిందసారి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంలోనే ఉన్నారు. విమానాశ్రయం కుప్పంలో పెట్టి కార్గో ద్వారా కూరగాయలు విదేశాలకు పంపిస్తారట. అది అసలు వినడదగ్గదైనా. పోనీ అక్కడెందుకు, విజయవాడ చుట్టుపక్కల ఉన్నది అంతా కూరగాయలే కదా పండేది. అసలు ఇవాళ అమరావతి ప్రాంతం ఏంటి? ఏడాది పొడుగునా కూరగాయలు పండే ప్రాంతం. అక్కడి నుంచి తీసుకెళ్ళరా? కుప్పంలో కూరగాయలే పట్టుకెళ్తారా? అసలు కుప్పంకి తనే ఇంతకాలం ఎమ్మెల్యే అన్న సంగతి మర్చిపోయారా? కుప్పంలో ఎయిర్పోర్ట్ పెట్టి అక్కడ కూరగాయలు విదేశాలకు పంపిస్తారు. అది ఇప్పుడు మళ్ళీ గెలిస్తే. అసలు ఏమైనా కొంచెమైనా దాంట్లో పాయింట్ ఉందా? ఎంత పండిస్తారు? ఒక కార్గో ఫ్లైట్ సరిపడినని పండించగలుగుతారు కుప్పం మొత్తం కలిపితే, అంతే కదా. అక్కడ వాటర్ లెవెల్స్ ఎంత ఉంటాయి? రెండవది, అవి విదేశాలకు కార్గో ద్వారా పంపించడం. విదేశాలకు పంపించే వాటికి క్వాలిటీ మెయింటెనెన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఆంధ్రాలో ఎన్ని ప్రాంతాలు ఉంటాయి, ఇక్కడ ఎక్కడ సాధ్యంగా అక్కడ చేస్తారా? అసలు ఇన్నేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఇంతకాలం ఎమ్మెల్యేగా ఉన్నాయని ఇంతకాలం ఎందుకు చేయలేకపోయారు? బేసిక్గా తను ముఖ్యమంత్రిగా ఉండగా ఎందుకు చేయలేకపోయారు? అత్యధికంగా కర్ణాటక కూలీలకు వెళ్ళేటటువంటి వాళ్ళు ఎక్కడోళ్ళు? కుప్పమోళ్ళు కదా. ఇది మరి ఆయన తెలివితేటలా, లేకపోతే జనమేం పట్టించుకోరు అనుకుంటారా? విచిత్రం. అందుకని చివరికి ఇట్లాంటి కామెడీ డైలాగులు వస్తున్నాయి.